సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. సో, ఇప్పుడు ఇటలీలో ఏం జరగబోతుంది? ఏం కొత్త ఒప్పందాలు రాబోతుంటాయి సార్? మొట్టమొదటిది మనకు సప్లై చైన్స్ మనకు యూరప్‌కి వెళ్ళడానికి గతంలో మనకు ఈవెన్ అలెగ్జాండర్ వచ్చినప్పటి నుంచి చూస్తే మనకు హ్మ్. భూమి భూమి మార్గంగా వెళ్ళేవారు. సార్. ఇప్పుడున్నటువంటి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, తర్వాత మనకు ఇరాను, ఇరాక్, టర్కీ అలా మనం యూరోప్‌కి వెళ్ళాము. ఇప్పుడు చూస్తే ఆ ప్రాంతం అంతా యుద్ధ భూమిగా తయారైంది. రక్తసిక్తమైంది. అవును. పాకిస్తాన్ మనకు సరిహద్దులు మూసేసి కూర్చున్నాడు. హ్మ్. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏమో తాలిబాన్ ఉంది. ఇరాన్‌లో యుద్ధం జరుగుతోంది. హ్మ్. ఆహ్, కాబట్టి ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి. టర్కీ మనకు వ్యతిరేకంగా ఉన్నాడు. రిసెప్ తయ్యప్ ఎర్డోగాన్. కాబట్టి భూమార్గం మనకు మూతపడింది. సార్. సముద్ర మార్గంలో వెళ్దామంటే సముద్ర మార్గం ఒకటే ఉంది మనకి. మనకు దీంట్లో మన సూయజ్ కెనాల్‌లోనే వెళ్ళాలి. హ్మ్. అదొక్కటే మిగిలింది. దానికి ప్రత్యామ్నాయం చూసుకుందామని చెప్పేసి 2023లో మన దేశంలో జరిగిన జీ20 సమ్మిట్ అప్పుడు నిర్ణయించినటువంటి హ్మ్. ఒక ఏదైతే కూటమి ఉన్నదో సార్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ హ్మ్. ఆహ్, పోవడం. ముంబై నుంచి కానీ, గుజరాత్ నుంచి కానీ మన షిప్పులు వెళ్లి యూఏఈలో ఉన్నటువంటి జబల్ అలీ పోర్ట్‌లో అవి షిప్పులు దించుతాయి. హ్మ్. జబల్ అలీ ట్రైన్‌లో దాన్ని లోడ్ చేస్తే గనక డైరెక్ట్‌గా ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి హైఫా పోర్ట్ దగ్గర దాకా తీసుకువెడతాయి. సార్. అంటే ఈ యూఏఈ, సౌదీ అరేబియాను దాటుకుంటూ ఇజ్రాయెల్‌లో వెళ్లి ఇజ్రాయెల్‌లో హైఫా పోర్ట్‌లో డెలివర్ చేస్తే, హైఫా పోర్ట్‌లో మళ్ళీ అది షిప్పుల్లో లోడ్ చేసి అక్కడి నుంచి యూరప్ తీసుకెళ్తాం. యూరప్ తీసుకువెళ్తే యూరప్‌లో మనకు గేట్‌వే 2 దేశాలు. హ్మ్. ఒకటి గ్రీస్, రెండవది ఇటలీ. సార్. ఆహ్, గ్రీస్ ఆల్రెడీ మనకు వాళ్ళ 2 పోర్ట్స్ మనకిచ్చారు. అలాగే ఇటలీ కూడా మనకు చాలా కీలకం. హ్మ్. పశ్చిమ యూరోప్‌లో మనం యాక్సెస్ చేయాలంటే గనక మనకు ఎస్పెషల్లీ ఫ్రాన్స్, తర్వాత జర్మనీ ఇక్కడంతా వెళ్ళాలంటే మనకి ఇటలీ చాలా కాబట్టి సప్లై చైన్‌లో ఇటలీ ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్‌లో ఆహ్, ఇటలీ చాలా హ్మ్. కీలకం. అందుకని ఆ దృష్ట్యా మనం అక్కడ వాళ్ళతోటి చర్చించే దిశగా మోదీ గారు మాట్లాడుతున్నారు. సార్. మనం చూస్తే గనుక ఈ ప్రాంతం అంతా కూడాను అదానీ పోర్ట్స్ టేక్ ఓవర్ చేసింది. హ్మ్. హైఫా చేతిలో అది చైనీస్ చేతిలో ఉంటే అమెరికా ఒత్తిడి వల్ల చైనా నుంచి తీసేసి భారతదేశాన్ని హ్యాండ్ ఓవర్ చేసింది ఇజ్రాయెల్. హ్మ్. అలాగే గ్రీస్ కూడా 2 పోర్ట్స్ మనకి వాళ్ళు ఆఫర్ చేసింది. బహుశా అదానీ, ఎల్&టీ ఇద్దరు టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశాలున్నాయి. సార్. అలాగే ఇటలీలో కూడా పోర్ట్స్ మనమే డెవలప్ చేసి మనం పెట్టుకునేటువంటి అవకాశాలు. హ్మ్. ఎలాగైతే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట, మనం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరిట వాళ్ళు చాలా పోర్ట్స్ పెట్టుకుంటున్నారో, అలాగే మనం కూడా పావులు కలుపుతున్నాం. మనం కూడా మన ఇంట్రెస్ట్ పెట్టుకుంటున్నాం. కాకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళ పైసలిచ్చి, వాళ్ళ అప్పులో ఊబిలో దించి వాళ్ళని ఒక బానిసలుగా చేసుకుంటున్నారు. మనం అలా చేయట్లేదు. పార్ట్నర్‌షిప్ చేస్తున్నాం. హ్మ్. కాబట్టి పార్ట్నర్‌షిప్ అనమాట. కీలకంగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ చాలా. సార్. మీకు గుర్తుండే ఉంటుంది మన దేశంలో మారుతి రాకముందర 2 కార్లుండేవి. అవును. అంబాసిడర్ కార్, ఫియట్ కార్. ఫియట్ ఉండేది. ఫియట్ అన్నది ఇటలీ. ఇటలీ. అవును. అంబాసిడర్ దేశంలో తయారు. ఆ! కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర క్షమత వాళ్ళది శక్తి చాలా ఉంది వాళ్ళకి. హ్మ్. మన దీంట్లో గూడా మన ఆర్మీలో గూడా చాలా ఇటాలియన్ మన దగ్గర ఎక్విప్‌మెంట్ మన దగ్గర వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం మనం సార్. గతంలో. హ్మ్. కెపాసిటీ మనకు దానివల్ల కూడా దాని లాభం ఉంటుంది కాబట్టి అది కూడా చర్చలు జరుగుతాయి. సార్. అఫ్‌కోర్స్ ఇంకా చర్చలు జరగలేదు. ఫైనల్ ఔట్‌కమ్ రాలేదు కానీ ఫైనల్ అవుతుంది ఇవాళ రేపు. సార్. సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి సంబంధించిన అంశాలే ఎక్కువ ఉండబోతున్నాయి అక్కడ. ఇటలీ అందుకోసం మనకు చాలా కీలకం.